రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఎన్నికలైతే పూర్తయ్యాయి. పాలకవర్గాలు మొన్న ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది కదా! కొన్ని గ్రామాల్లో డబ్బులు ఖర్చు చేసి ఓడిపోయిన అభ్యర్థులు తమ గ్రామ ఓటర్ల మీద అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు, నేను ఇచ్చిన మద్యం తీసుకున్నారు, నేను ఇచ్చిన గిఫ్టులు తీసుకున్నారు. అయినా నాకు ఓటేయలేదు, నేను ఓడిపోయాననే అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. కామారెడ్డి జిల్లా ఉప్పల్వాయ్ అనే గ్రామంలో కూడా సేమ్ ఇట్లాంటి అసహనమే వ్యక్తం చేశారు ఒక వార్డు సభ్యుడు. రెండో వార్డుకు సంబంధించిన ఒక అభ్యర్థి ఏం చేసిందంటే, నేను మద్యం పంచాను, అట్లాగే చీరలు పంచాను, నా దగ్గర చీరలు మద్యం తీసుకొని నాకు ఓటేయలేదు ఓటర్లు అంటూ వాళ్ళని దుర్భాషలాడాడు. దీంతో ఆ మహిళలు, ఆ వార్డులో ఉన్నటువంటి మహిళలు బాగా కోపం తెచ్చుకొని ఏవైతే చీరలు ఇచ్చిండో ఆయన చీరలు ఆయనకు బయట పెట్టిపోయారు. అట్లాగే ఆయన ఏవైతే మద్యం బాటిళ్ళు కొనిచ్చాడో ఆ మద్యం బాటిళ్ళు మళ్ళీ వీళ్ళు కొని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నీ చీరలు నువ్వు తీసుకో, నీ మద్యం నువ్వు తీసుకో అంటూ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థి ఇంటి ముందు ఈ తీసుకున్న ఏవైతే ఎన్నికల ముందు తీసుకున్నారో మహిళా ఓటర్లు, ఆ ఓటర్లు అవి తీసుకుపోయి అక్కడ పెట్టడం ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. బహిష్కారం చేస్తారేంది ఇట్లా బూతులు అంటే ఎంత పేరు ఆ బాధ కోసమే మేము తీసుకొచ్చినాం. ఇప్పటిదాకా వచ్చేసిన సారీ అని చెప్పలేదన్నా. బాబా సెకండ్ వాడు పోటీ చేసింది. నాలపాగారెడ్డి గెలిచిరా ఓడిపోయింది. ఓడిపోయి నుంచి ఇష్టం ఎవరు పడలేదు రెండు చీరలు అయ్యా నా కోడలు తినాది. ఇగో 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 బిందు పెడుతున్నా మీకు ఇప్పుడు.